డాషియల్ హమెట్ ఆయన ఒక నావలిస్ట్, నవల రచయిత, దాంతోపాటు ఒక ప్రైవేట్ డిటెక్టివ్. సో ఆయన రాసేటువంటి నవల్లో ఆయన ప్రైవేట్ డిటెక్టివ్గా పనిచేసినప్పుడు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి కేసులన్నీ కూడా ఉపయోగపడేవి. వాటి యొక్క వివరాలను చక్కగా వాడి ఆయన యొక్క నవలలను చాలా రసవత్తరంగా రాసేవాడు. ఒకానొక సందర్భంలో ఒక కేసు విషయంలో ఒక పోలీస్ ఆఫీసర్ అతనికి ఆ కేస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చాడు. ఇస్తే కేస్ స్టడీని చేస్తున్నప్పుడు దాంట్లో జరిగినటువంటి ఒక పొరపాటు ఏంటంటే, ఆ పోలీస్ ఆఫీసర్ హ్యామెట్కి ఇచ్చినటువంటి క్రిమినల్ కేసులో చాలా వివరాలు ఇచ్చాడు. చివరికి ఆ యొక్క నేరస్తుడి యొక్క మెడ మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ గురించి కూడా రాసి చెప్పాడు. కానీ తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఆ పోలీస్ అధికారి ఒక పెద్ద విషయాన్ని మిస్ అయిపోయాడు. అంటే టోటల్గా ఒమిట్ చేశాడు, దాంట్లో రాయకుండా మర్చిపోయాడు. అదేంటంటే, ఆ నేరస్తుడికి కేవలం ఒకే ఒక చెయ్యి ఉంది, 2 చేతులు లేవు. అంత పెద్ద విషయాన్ని అతడు విస్మరించడంతో ఆ కేసు తర్వాత కాలంలో కొంత జటిలంగా కూడా మారిపోయింది. ఇది నిజంగా జరిగినటువంటి ఒక ఉదంతం. ఆ నావలిస్ట్ కమ్ ప్రైవేట్ డిటెక్టివ్ దీని గురించి తర్వాత తెలియజేశాడు. ఇదే ప్రకారము మన క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం ఆ దేశం లేక ఈ భాష ఆ భాష మాట్లాడేటువంటి సోకాల్డ్ క్రైస్తవులు అనేటువంటి వ్యత్యాసం లేకుండా ఈ మధ్య చాలామంది వారి జీవితంలో ఒక ఒమిషన్ని, అంటే ఒక విషయాన్ని పూర్తిగా వదిలేయడాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అదేంటంటే ఓల్డ్ టెస్టమెంట్ని, పాత నిబంధన గ్రంథాన్ని. పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, ఇవి బైబిల్లో 2 భాగాలు. ఈ 2 కూడా ప్రాముఖ్యమైన పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 2 ముఖ్య గ్రంథాలు లేకపోతే నిబంధనలు. ఈ రెండింటిని కలిపి దేవుడు తన సంఘానికి, తన ప్రజలకు ఇచ్చినప్పుడు ఆ రెండింటిని కూడా ఆయన పరిరక్షించాడు. వాటి యొక్క ప్రభావంతో ఉంచాడు. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధుల క్షేమం కొరకు, పాపుల రక్షణ కొరకు వాటిని ఇచ్చాడు. కానీ రాను రాను వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఎంతోమంది పాత నిబంధన మనకు అవసరం లేదు, పాత నిబంధనతో పని లేదు, పాత నిబంధన బాధ అనేటువంటి రీతిలో పోతున్నారు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడానికి ప్రయాసపడుతున్నారు. అది ఆ పోలీస్ అధికారి ఏది తప్పైతే చేశాడో అట్లాంటి క్రైస్తవులు లేకపోతే అట్లాంటి సేవకులు ఈ రోజున చేస్తున్నారు. సో ఎంతోమంది వారి యొక్క బైబిల్ పఠనలో పాత నిబంధనని పఠించరు, బైబిల్ చదివినప్పుడు పాత నిబంధనని చదవరు, బైబిల్ గురించి చర్చించినప్పుడు పాత నిబంధన చర్చ ఉండదు. అండ్ అదే ప్రకారం కొంతమంది బోధకులు పాత నిబంధనను బోధించకుండా దాన్ని విసర్జించడం, లేకపోతే దాన్ని వదిలేయమని చెప్పడం, లేకపోతే దాన్ని మీ బైబిల్లో నుండి చించేయమని చెప్పడం, నానా రకాలుగా వారికి ఉన్నటువంటి విపరీత బుద్ధిని వారు బయట పెట్టుకుంటున్నారు. బైబిల్లో మనకి తెలుపబడినటువంటి విషయం ఏంటంటే, అట్లా ఎవరు చేసినా అది ఒక ఘోరమైన పాపము అండ్ దేవుడి దృష్టిలో భయంకరమైన నేరం. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాల్లో బైబిల్ ఇట్లా చెప్తోంది: దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో ఇది అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడు దైవజనుడైనటువంటి తిమోతికి రాసినప్పుడు, ఆ సమయంలో తిమోతి ప్రాముఖ్యంగా పాత నిబంధన గురించి ఈ ప్రకారము మరి అతడికి ఒక ఆదేశం ఇవ్వబడింది. దాన్ని గ్రహించాడు, దాన్ని జరిగించాడు. అండ్ అది ఒక న్యూ టెస్టమెంట్ అపాసల్గా, ఒక న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్గా, ఒక న్యూ టెస్టమెంట్ చర్చ్ లీడర్గా వారిలో దేవుడు మనకు చూపించేటువంటి విషయం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. ప్రతివారం మనము దేవుడిచ్చినటువంటి కృపను బట్టి జీవానికి, భక్తికి కావలసినటువంటి వాక్య సందేశాలు మనము దేవుడి గ్రంథము నుండి తీసుకుంటాం, నేర్చుకుంటాం. తద్వారా వాటి ప్రకారం నడుచుకోవడానికి, దేవుడిని మహిమపరచడానికి ఈరోజు మన ఎపిసోడ్లో ఈరోజు మన అంశం ఏంటంటే, వై వీ నీడ్ ది ఓల్డ్ టెస్టమెంట్. వై వీ నీడ్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన మనకెందుకు అవసరము? పాత నిబంధన మనకెందుకు అవసరము?
చాలామంది అబద్ధ బోధకులు, అబద్ధపు కాపర్లు ఒకవైపున పెరిగిపోవడం, ఇంకొక వైపున చాలామంది సోకాల్డ్ క్రైస్తవుల్లో వాక్య సంబంధితమైనటువంటి అజ్ఞానం, అవివేకం కూడా పెరిగిపోవడం చేత వారికి చాలా రకాలైనటువంటి కన్ఫ్యూషన్ అనేది కలుగుతుంది. అస్తవ్యస్త పరిస్థితి, గలిబిలి, గజిబిజి అని అంటారు కదా, తికమక, ఇదంతా కూడా చాలా మట్టుకు ఈ రోజున క్రిస్టండంలో, క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడుతుంది. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో అర్థం కాకపోతే, దేవుడి యొక్క వాక్యం ఏంటో అర్థం కాకపోతే ఇట్లాంటివి తరచూ మరి మనుషులను తికమక పెడుతూ ఉంటాయి. పాత నిబంధనను చాలామంది మరి కించపరచడం, పాత నిబంధనను చాలామంది తొలగించే ప్రయత్నం చేయడం, దాడి చేయడం అనేది ఎక్కువ అవుతున్నటువంటి సమయం ఇది. సో కొంతమంది మన పాతకాలపు పరిశుద్ధులైన భక్తులు చెప్పినటువంటి కొటేషన్స్ నేను మీకు వినిపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అగస్టిన్ పాత నిబంధన, కొత్త నిబంధన గురించి ఇట్లా చెప్పాడు. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ ద న్యూ ఈజ్ కన్సీల్డ్, ఇన్ ద న్యూ టెస్టమెంట్ ద ఓల్డ్ ఈజ్ రివీల్డ్. పాత నిబంధనలో క్రొత్త నిబంధన దాయబడి ఉంది, క్రొత్త నిబంధనలో పాత నిబంధన బయలుపరచబడుతుంది. సో ఈ రెండు నిబంధనలు మనకు అవసరం. ఎందుకంటే పాత దాంట్లో కొత్తది ఉంది, కొత్త దాంట్లో పాతది ఉంది. ఈ రెండింటిని మనం వేరు చేయలేము కనుక దాన్ని అట్లాగే తీసుకోవాలి. ప్యూరిటన్ థామస్ వాట్సన్ ఇట్లా అన్నాడు, ద టూ టెస్టమెంట్స్ ఆర్ ద టూ లిప్స్ బై విచ్ గాడ్ హ్యాడ్ స్పోకెన్ టు అస్. ఆ రెండు నిబంధనలు రెండు పెదవుల వంటివి, వాటి ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. సో మనిషి మాట్లాడాలంటే రెండు పెదవులు అవసరం. అట్లాగే దేవుడు తన ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు రెండు పెదవులుగా ఉన్నటువంటి పాత క్రొత్త నిబంధనలు వాడాడు అని ఒక వాక్య జ్ఞానము కలిగినటువంటి భక్తుడు చెప్పాడు. ఇంకొక ప్యూరిటన్ భక్తుడు అన్నాడు, ది ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ద న్యూ టెస్టమెంట్ ఆర్ లైక్ టూ బ్రెస్ట్స్ త్రూ విచ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ ఫెడ్. పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు రొమ్ముల వంటివి, వాటి ద్వారా దేవుడి ప్రజలు పోషించబడుతున్నారు. తల్లి దగ్గర బిడ్డ ఎట్లా మరి పోషించబడతాడో అదే ప్రకారము పోషించబడ్డారు. జాన్ స్టాట్ అనేటువంటి థియోలోజియన్ కూడా అంటాడు, క్రీస్తు పాత నిబంధన లేఖనముల పట్ల గొప్ప గౌరవప్రదమైనటువంటి ఆలోచనను, వైఖరిని కలిగి వాటికి విధేయత చూపి లోబడ్డాడు. అండ్ ఇది ఆయన జీవితకాలమంతా, పరిచర్య సమయమంతా, ఆయన చనిపోయి పునరుత్థానుడైన తరువాత కూడా చేశాడు గనుక పాత నిబంధన, యేసు మధ్యలో ఉన్న బంధాన్ని బట్టి మనకు అది ఎంత అవసరమో తెలుసుకోవాలి. నేను అనేది ఏంటంటే, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ ఆర్ లైక్ టూ ఐస్ త్రూ విచ్ ఎ పర్సన్ సీస్ గాడ్స్ హోల్ రెవల్యూషన్. పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు కళ్ళ వంటివి, వాటి ద్వారా ఒక మనిషి దేవుడి యొక్క పూర్ణ ప్రత్యక్షతను స్పష్టంగా చూడగలడు. కనుక పాత నిబంధన మనకి చాలా అవసరం. అయితే మంచి ఉద్దేశం కలిగినటువంటి, దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి విశ్వాసులు, సేవకులు కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసో తెలియకో అట్లాంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. క్రైస్తవ సంఘంలో కొంతమంది చేసిన ఒక పొరపాటు ఏంటంటే, కొందరు కేవలం ఎంతసేపు పాత నిబంధన బోధే చేస్తూ ఉంటారు. కొందరు కొత్త నిబంధన బోధే చేస్తుంటారు. పాత నిబంధన బోధకులు కొత్త నిబంధనకి రారు, కొత్త నిబంధన బోధకులు పాత నిబంధనకి పోరు. అండ్ ఇప్పుడున్నటువంటి మోడర్న్ ప్రీచర్స్, వీరిలో చాలామందికి దేవుడి వాక్యం తెలియదు. అట్లాంటి వారు మనకి ఎట్లా కనపడతారంటే, మరి వారు ఓల్డ్ టెస్టమెంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, న్యూ టెస్టమెంట్ మనకి చాలు అని దాన్ని ఒక ప్రాక్టికల్ మోటివేషనల్ బుక్గా మార్చి బోధించి జనాలకి అన్యాయం చేస్తున్నారు. సో మనం రెండిటి మధ్యలో ఒక బ్యాలెన్స్ని కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు అదే మనకి నేర్పిస్తాడు. ఆయన సంఘం అంతటికి దేవుడి సంకల్పం అంతటిని నేర్పాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనంలో, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. సో పౌలు మొదట ప్రాముఖ్యంగా పాత నిబంధన బోధించాడు. తర్వాత కొత్త నిబంధన పత్రికలు రాస్తూ కొత్త నిబంధన సత్యములను దేవుడి యొక్క ప్రజలకు, సంఘానికి బోధిస్తూ వచ్చాడు. సో పాత నిబంధనలో మన యొక్క చరిత్ర ఉంది. మానవుడి యొక్క ప్రారంభము ఎట్లా జరిగింది, సృష్టి ఆరంభం ఎట్లా జరిగింది, దేవుడు దాన్ని ఎట్లా సృష్టించాడు,
తర్వాత మనిషిని తన పోలికలో తన స్వరూపమందు ఎట్లా అద్భుతముగా అమోఘముగా సృష్టించాడు, మానవుడు ఎందుకు పాపాత్ముడైపోయాడు, మానవుడిని ఎట్లా దేవుడు రక్షించదలిచాడు, ఎట్లాంటి విమోచకుడి గురించి దేవుడు ఆదికాండంలోనే వాగ్దానం చేశాడు, మొదటి లోకాన్ని జలప్రళయంతో ఎట్లా తుడిపెట్టాడు, చివరి లోకాన్ని అగ్నిలో ఎట్లా ఆయన నాశనం చేస్తాడు. ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ టెస్టమెంట్లో ఆదికాండంలో మనము చదివితే తప్ప మనకి తెలియదు. ఆదికాండం అందుకనే భక్తులు అంటారు జెనసిస్ 1-11, ఆదికాండం 1 నుండి 11 అధ్యాయాలు చాలా కీలకమైన అధ్యాయాలు. వాటిని ఒకవేళ తీసేస్తే అవి మనకు తెలియకపోతే ఇక బైబిల్ మనకి అర్థము కాదు. సో వితౌట్ జెనసిస్ అంటే వితౌట్ ద బిగినింగ్ దెర్ ఈజ్ నో ఎండింగ్. మన యొక్క అంతమేంటో గమ్యమేంటో మనకి తెలియకుండా పోతుంది. కనుక పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఇంకా అనేక విశేషాలు ఉన్నాయి. అవి మనకు చాలా అవసరం. ఈ ఎపిసోడ్లో నేను చేయబోయేటువంటి విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఒక చాలా మంచి ఇంగ్లీష్లో రాయబడినటువంటి పుస్తకము క్రైస్తవులకు అందుబాటులోకి వచ్చింది. దాన్ని రాసినటువంటి వ్యక్తి డాక్టర్ జేసన్ డిరోషి. డాక్టర్ జేసన్ డిరోషి ఈయన ద సదర్న్ బ్యాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీలో పిహెచ్డి చేసినటువంటి మరి గొప్ప దైవశాస్త్రములో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాకుండా ప్రస్తుతము రీసెర్చ్ ప్రొఫెసర్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ బిబ్లికల్ థియాలజీ మిడ్ వెస్టర్న్ బ్యాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీలో ఆ రీసెర్చ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. స్పర్జన్ కాలేజ్లో కూడా పనిచేస్తున్నారు. అంతేకాకుండా హ్యాండ్స్ టు ద ప్లో మినిస్ట్రీస్ అనేటువంటి ఒక మినిస్ట్రీస్కి కంటెంట్ డెవలపర్గా, గ్లోబల్ ట్రైనర్గా కూడా ఉన్నారు. అంటే పాత నిబంధన గురించి ఒక ప్రాముఖ్యత ఎంచినటువంటి వ్యక్తి అండ్ ప్రావీణ్యత గడించినటువంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి పుస్తకం పేరు డిలైటింగ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ త్రూ క్రైస్ట్ అండ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు ద్వారా, క్రీస్తు కొరకు పాత నిబంధనలో ఆనందించుట. చాలామందికి పాత నిబంధన అంటే బోరు, పాత నిబంధన అంటే అర్థం అవ్వట్లేదు, పాత నిబంధన అంతా పేర్లు ఉంటాయి, ఆ పేర్లు మనకు అసలు నోటికి కూడా తిరగవు అని చాప్టర్స్ పుస్తకాలు దాటేస్తుంటారు. ఇక కొంతమంది పాత నిబంధన తెరిచారు అంటే జస్ట్ కీర్తనలు లేకపోతే సామెతలు చదవడానికి తప్ప మరి దేన్ని చదవడానికి ఇష్టపడరు. సో అట్లాంటి వారందరికీ కూడా పాత నిబంధనలో క్రీస్తు ద్వారా, క్రీస్తు కొరకు మనము ఎట్లా ఆనందించవచ్చు, పాత నిబంధన మనకెందుకు అవసరము, పాత నిబంధన ద్వారా మనకు కలిగే గొప్ప ఆశీర్వాదము, ఆత్మీయ ఎదుగుదల ఎట్లా ఉంటాయో ఆ పుస్తకంలో జేసన్ డిరోషి రాశారు. ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్ వచ్చినటువంటి వారు, ఇంగ్లీష్ బాగా చదవగలిగినటువంటి వారు, అర్థం చేసుకోగలిగినటువంటి వారు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో ఇక్కడ నేను ఆ పుస్తకాన్ని పెడుతున్నాను. ఆ పుస్తకాన్ని మీరు చూసి మీరు కొనుక్కొని చదువుకోవచ్చు. అది ఈ బుక్ రూపంలో ఉంది అండ్ అది మీకు ఫిజికల్ కాపీ కూడా లభిస్తుంది. అది తప్పకుండా మీకు స్పిరిచువల్గా ఉపయోగపడుతుంది. కానీ ఇంగ్లీష్ చదవలేని వారు, ఇంగ్లీష్ సరిగ్గా గ్రహించలేనటువంటి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్లో చాలామంది ఉన్నారు కనుక వారికి నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు లేక వారు నన్ను అడిగినప్పుడు తెలుగులో లేవా, పుస్తకాలు తెలుగులో లేవా అంటుంటారు కనుక అట్లాంటి వారికి ఇది చాలా అవసరమని నేను నేరుగా ఆయన పుస్తకంలో ఆయన పేర్కొన్నటువంటి 10 పాయింట్స్ని సూక్ష్మంగా అంటే బ్రీఫ్గా మీ ముందు పెడతాను. వాటిని బట్టి మీరు ఎంతో మేలు పొందొచ్చు అండ్ ఇంగ్లీష్లో ఆ పుస్తకం చదువుకున్నటువంటి వారికి ఇంకా క్షేమాభివృద్ధి కలుగుతుంది. సో ఆయన 10 reasons the Old Testament matters to Christians అని రాశాడు. 10 కారణాలు పాత నిబంధన క్రైస్తవులకి అవసరం. సో నేనేం చేస్తున్నానంటే డాక్టర్ జేసన్ డిరోషి యొక్క పుస్తకములో ఆయన రాసినటువంటి ఆర్టికల్ దాన్ని కూడా నేను ఇంకా సమీక్షించి అంటే దాన్ని ఇంకా చిన్నదిగా చేసి సమరైజ్ చేసి క్లుప్తంగా పాయింట్స్ మీ ముందు పెడతాను. పుస్తకం చదువుకొని మీరు ఇంకా మేలు పొందొచ్చు. ఈ పాయింట్స్ వలన దాంట్లో ఇవ్వబడినటువంటి వచనాలన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పలేను, సమయం చాలా పోతుంది కనుక ఒక్కొక్కటి లేక 2-3 వచనాలు చెప్తాను. ఆ కొద్దిపాటి వాక్య బోధ కూడా మనకు చాలా మేలు చేస్తుంది. ఇక దాన్ని బట్టి మీరు మీ యొక్క బైబిల్ ధ్యానంలో అధికముగా నేర్చుకోవచ్చు. సో ఆయన ఇచ్చినటువంటి మొదటి కారణం, ది ఓల్డ్ టెస్టమెంట్ వాజ్ జీసస్ ఓన్లీ బైబిల్ అండ్ మేక్స్ అప్ 75% ఆఫ్ అవర్ క్రిస్టియన్ స్క్రిప్చర్. యేసు ప్రభు చదివినటువంటి ఒకే ఒక బైబిల్ పాత నిబంధన అండ్ మన క్రైస్తవ లేఖనాల్లో అదే 75% ఉంది. ఒకవేళ మీరు బైబిల్ని పదాల ప్రకారం లెక్క పెట్టాల్సి వస్తే
ఎక్కువ పదాలు ఆ యొక్క పాత నిబంధనలోనే కనబడతాయి. దాన్ని బట్టి ఆ గ్రంథము దేవుడికి చాలా ముఖ్యమైనది అని మనము గ్రహించాలి. అండ్ న్యూ టెస్టమెంట్‌లో యేసుక్రీస్తు ప్రభు వేసినటువంటి పునాదికి పాత నిబంధనే మొదటి, అంటే ప్రత్యక్షమైనటువంటి దేవుడి యొక్క సత్యమును బహిర్గతము చేసింది. కనుక పాత నిబంధన యేసు ప్రభువుకి, ఆది సంఘానికి చాలా ముఖ్యమైనటువంటిదిగా ఉంది. ఉదాహరణకి లూకా 24వ అధ్యాయం 44లో అంతటా ఆయన, అంటే యేసు ప్రభు చెప్పిన మాటలివి, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీయు నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. సో యేసుప్రభు దాని గురించి ప్రస్తావించారు. అండ్ అవి ఆయనను గూర్చి ఎలా ప్రత్యక్షపరుస్తున్నాయో వారికి స్పష్టంగా తెలియజేశారు. అండ్ ఇంకా మనము అనేక వచనాల ద్వారా ఇదే సత్యాన్ని తెలుసుకోవచ్చు. సో దేవుడిచ్చిన లేఖనాల్లో పాత నిబంధన ఎక్కువ శాతము మనకు ఇవ్వబడింది, 75%. రెండవ కారణము, ది ఓల్డ్ టెస్టమెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కీ బిబ్లికల్ టీచింగ్స్. బైబిల్ బోధనల్లో మూల విషయములను గ్రహించుటకు పాత నిబంధన మన యొక్క మనస్సుకు ప్రభావాన్ని కలిగిస్తోంది, లేకపోతే మన వివేకమును తెరుస్తోంది. పాత నిబంధన లేకుండా యేసు ప్రభువు న్యూ టెస్టమెంట్లో, క్రొత్త నిబంధనలో మనకు ఏ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి వచ్చాడు అన్నది మనకు బొత్తిగా అర్థం కాదు. రోమీలకు రాసినప్పుడు 5వ అధ్యాయం 18వ వచనంలో ఇదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ప్రస్తావిస్తూ ఇట్లా రాశాడు, కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. సో మన సమస్య పాత నిబంధనలో ఎక్కడ మన కొరకు దేవుడు బయలుపరిచాడో అక్కడ మనకు తెలుపబడింది, కానీ దాని పరిష్కారం క్రొత్త నిబంధనలో మనకు తెలుపబడింది. అదే ప్రకారము అపోస్తలుడైన పౌలు పాత నిబంధన యొక్క రక్షణ స్టోరీని, అంటే అక్కడ ఉన్నటువంటి రక్షణ కథనాన్ని గురించి చాలా చక్కగా రాస్తాడు. రోమీలకు రాసినప్పుడు 9వ అధ్యాయం 4-5 వచనాల్లో ఇట్లా రాశాడు, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సో అట్లా వారిలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తును మనం తెలుసుకోవాలంటే ఆ యొక్క మూలాలు మనకు చాలా అవసరం. అండ్ ముఖ్యంగా యేసు ప్రభువుకి సంబంధించినటువంటి టైప్స్, షాడోస్, అంటే ఆయన నిజస్వరూపమై ఉన్నాడు, కానీ ఆయన రాకముందు ఆయన యొక్క నీడలు అండ్ ఆయన యొక్క రూపకాలు, లేకపోతే ఆయన యొక్క సాదృశ్యాలు అన్నీ కూడా ఓల్డ్ టెస్టమెంట్లోనే ఉన్నాయి. ఉదాహరణకి యోహాను 1:29లో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనేటువంటి వచనం మనకు అర్థం అవ్వాలంటే ఓల్డ్ టెస్టమెంట్లో గొర్రెపిల్లకు సంబంధించినటువంటి సత్యం ఏంటో మనకు తెలియాలి. అట్లాగే యోహాను 2వ అధ్యాయంలో యేసుప్రభు ఇట్లా చెప్పారు, ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. సో దేవాలయం యొక్క ప్రస్తావన, ప్రాముఖ్యత, పరిశుద్ధత పాత నిబంధనలో తప్పితే మనకి ఎక్కడా తెలియవు. కనుక న్యూ టెస్టమెంట్ అర్థం అవ్వాలంటే ఓల్డ్ టెస్టమెంట్ మనకి సహాయము చేయాలి. అది న్యూ టెస్టమెంట్ యొక్క వరల్డ్ వ్యూ. న్యూ టెస్టమెంట్ ద్వారా లోకాన్ని చూడడానికి అవసరమైనటువంటి సత్యసారం అంతా పాత నిబంధనలో నుండి మనకు ఇవ్వబడుతుంది. అందుకనే ఆయన అంటారు, జేసన్ అంటారు, న్యూ టెస్టమెంట్లో ఓల్డ్ టెస్టమెంట్కి సంబంధించినటువంటి వందలాది కొటేషన్స్, వ్యాఖ్యలు, ఎల్యూషన్స్ అంటే సాదృశ్యాలు, ఈకోస్ అంటే మారు మోగుతున్నటువంటి సత్యాలు మనకు రాయబడ్డాయి. ఒకవేళ అది మనకు తెలియకపోతే బైబిల్ మనకు అర్థం అవ్వదు. మూడవది, వి మీట్ ద సేమ్ గాడ్ ఇన్ బోత్ టెస్టమెంట్స్. 2 నిబంధనల్లో మనం ఎదుర్కొనే దేవుడు ఒక్కడే. చాలామంది అనుకుంటారు పాత నిబంధన దేవుడు వేరు, కొత్త నిబంధన దేవుడు వేరు. అట్లా కాదు. సో ఆయన అంటాడు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 2వ వచనం వరకు, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా
మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. సో పాత నిబంధనలో మోషే ద్వారా, యెషయా ద్వారా, మలాకి ద్వారా, యేసు ప్రభు ద్వారా ఏ దేవుడైతే మాట్లాడాడో అదే దేవుడు నూతన నిబంధన ద్వారా మాట్లాడాడు. కానీ కొంతమంది అంటారు పాత నిబంధన దేవుడికి కోపం ఎక్కువ, ఉగ్రత ఎక్కువ, తీర్పు అండ్ శిక్షలు విధించేస్తాడు. కొత్త నిబంధన దేవుడు అట్లా కాదు కదా, కొత్త నిబంధన దేవుడు కృపామయుడు అండ్ మనకి స్వేచ్ఛనిస్తాడు అని అంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, పాత నిబంధనలో కృప ఉంది, అది కనబడింది. కొత్త నిబంధనలో దేవుడి యొక్క కోపం ఉంది, అది కనబడుతుంది. సో 2 నిబంధనల్లో ఒకే దేవుడు గనుక ఆ సమయము సందర్భాన్ని బట్టి దేవుడి యొక్క కృపో, దేవుడి యొక్క కోపమో బహిర్గతం అవుతూ వచ్చాయి. అండ్ ఇవి 2 మనకి దేవుడి వాక్యంలో నేర్పించబడుతున్నాయి. అండ్ బైబిల్లో మనము దేవుడిని ఎదుర్కొన్నప్పుడు ఆయన 2 కూడా మనకి చూపిస్తాడు. ఒకటి ఆయన దీవించేవాడు అండ్ ఆయన శపించేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన నాశనము చేసేటువంటి వాడు. కనుక బ్యాలెన్స్డ్గా పాపమును అండ్ పశ్చాత్తాపమును రెండింటిని కూడా మనకి దేవుడి వాక్యము నేర్పిస్తోంది. 4వది, ది ఓల్డ్ టెస్టమెంట్ అనౌన్సెస్ ద వెరీ గుడ్ న్యూస్ వి ఎంజాయ్. పాత నిబంధనలో మనము ఈ రోజున అనుభవిస్తున్నటువంటి ఆ గొప్ప శుభవర్తమానము ప్రకటించబడింది. అంటే పాత నిబంధనలోనే యేసుక్రీస్తు ప్రభు పాపరహితమైనటువంటి జన్మ, జీవితము, మరణము, అంటే శిలువ మరణము, భూస్థాపనము, పునరుత్థానము అన్నీ కూడా రాయబడ్డాయి. తద్వారా దేవుడు ముందుగానే తన ప్రజల్ని సిద్ధపరచుకుంటూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు గలతీ 3:8 రాస్తాడు, దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించింది. సో అబ్రహాముకు దేవుడు ముందే సువార్తను ప్రకటించాడు. దాన్ని మనం తెలుసుకోకుండా ఉంటే మనకి ఇప్పుడు క్షేమం ఎట్లా? సో అబ్రహాముకి లోకమంతా కూడా ఎట్లా రక్షించబడుతుందో చూచాయగా నేర్పించబడింది. అందుకే రోమీలకు రాసినప్పుడు 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఇట్లా రాయించాడు, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. సో మనం ఎప్పుడైతే పాత నిబంధనని జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా చదువుతామో, భక్తితో చదువుతామో, అప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు అవగతం అవుతాయి. ఆనందించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. హెబ్రీ 4:2లో వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. 5వ కారణం, బోత్ ది ఓల్డ్ అండ్ న్యూ కవనెంట్స్ కాల్ us to love and clarify what love looks like. పాత కొత్త నిబంధనలు మనల్ని ప్రేమించమని ఆదేశిస్తున్నాయి అండ్ ఆ ప్రేమ అంటే ఏంటో 2 తెలియజేస్తున్నాయి. ఉదాహరణకి మీరు పాత నిబంధనలు చదువుతారు, మోషే ద్వారా దేవుడు చెప్పించాడు, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనసు, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలెను, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. అదే విషయాన్ని యేసుప్రభు మత్తయి సువార్త 22:37 వచనం నుండి 40వ వచనం వరకు తిరిగి ఎంత చక్కగా మరి చెప్పారో చూడండి. అందుకైనా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పింది. అండ్ తర్వాత మత్తయి 7:12 యేసుప్రభు ఇట్లా కూడా చెప్పారు, కావున మనుష్యులు మీకు ఏమి చెయ్యవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. సో ఇప్పుడు ఆ గోల్డెన్ రూల్ని మనం వాడతాము, కానీ ఆ గోల్డెన్ రూల్ ఎక్కడి నుండి వచ్చిందో దాన్ని వద్దంటాం. అది అవివేకం. గలతీ 5:14లో పౌలు కూడా రాశాడు, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. 6వ కారణం, జీసస్ కేమ్ నాట్ టు సెట్ అసైడ్ ది ఓల్డ్ టెస్టమెంట్ బట్ టు ఫుల్ఫిల్ ఇట్. యేసు వచ్చింది పాత నిబంధనను పక్కన పెట్టడానికి కాదు, దాన్ని పరిపూర్ణముగా చేయడానికి, నెరవేర్చడానికి. వినండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుండి 19 వరకు, ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వచనముల నైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
అది అండర్లైన్ చేసుకోండి. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక్క సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చెయ్య బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. సో ప్రభువు ఏం చేశాడంటే నెరవేరుస్తున్నాడే తప్ప కొట్టివేయలేదు. 7వది, జీసస్ సెడ్ దట్ ఆల్ ది ఓల్డ్ టెస్టమెంట్ పాయింట్స్ టు హిమ్. పాత నిబంధన అంతా కూడా ఆయన వైపే మనకు మరి మార్గనిర్దేశకత్వం చేస్తుంది, లేకపోతే ఆయన్నే మన ముందు పెడుతోంది. ఉదాహరణకి యోహాను సువార్త 1:45లో ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. సో వారు ఎంత చక్కగా ఓల్డ్ టెస్టమెంట్ని చదివి తెలుసుకున్నారు అండ్ దాన్ని వారు సమయం ప్రకారం ఎట్లా వాడుకున్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రభు కూడా చెప్పాడు యోహాను సువార్త 5:39లో, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. సో యేసు ఇక్కడ మాట్లాడినప్పుడు వారి దగ్గర ఉన్నది కేవలం పాత నిబంధన మాత్రమే. సో పాత నిబంధన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉందని సాక్ష్యం ఇస్తున్నాయి. లూకా 24:27లో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. సో పాత నిబంధన లేఖనాలన్నింటిలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించినటువంటి సత్యాలు రాయబడ్డాయి కనుక అది చదవడం, దాన్ని మనం తెలుసుకోవడం అండ్ విశ్వాసము కలిగినటువంటి కళ్ళతో దాన్ని మనం చూడడం, దాన్ని మనము మన యొక్క జీవితానికి అన్వయించుకోవడం మనకి క్షేమం. ఎందుకంటే యేసుప్రభు దాన్ని అట్లా ఉపయోగించారు, అపోస్తలు అట్లా ఉపయోగించారు, ఆది సంఘం అట్లా ఉపయోగించి క్షేమాభివృద్ధి పొందారు. 8వ కారణం, న్యూ టెస్టమెంట్ ఆథర్స్ ఎక్స్పెక్ట్ అస్ టు రీడ్ ది ఓల్డ్ టెస్టమెంట్. క్రొత్త నిబంధన గ్రంథకర్తలు పాత నిబంధనను మనము చదవాలని, చదివి అక్కడున్నటువంటి విషయములను తెలుసుకున్న వారముగా క్రొత్త నిబంధన చదవాలని ఆ ప్రకారం వారు దాన్ని రచించారు. ఉదాహరణకి మత్తయి 27:28 మీరు తీసుకుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ, మరణము, భూస్థాపనము, తర్వాత పునరుత్థాన సంబంధించిన విషయాలు ఉన్నాయి. సో 22వ కీర్తన దీనితో లింక్ చేయబడింది. అది మనము చదవకుండా, ఎప్పుడు దాన్ని చూడకుండా అక్కడ ఏమి ప్రవచించబడిందో తెలుసుకోకపోతే దీని యొక్క శక్తి ఏంటో మనకు అర్థం కాదు. సో 22:1లో, దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని వినక నీవేళ దూరముగానున్నావని కీర్తనకారుడు ఎప్పుడో చెప్పాడు. దాన్నే ప్రభు అయిన యేసు శిలువ మీద అంటాడు, నా దేవా నా దేవా నా చెయ్యెందుకు విడిచిపెట్టితివి అని. సో అలాగే 22వ కీర్తనలో 16వ వచనాన్ని చూస్తే, నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. శిలువలో జరిగింది అదే కదా. 18వ వచనంలో చూస్తే, నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు. శిలువ వేయక మునుపు చేసింది అదే కదా. సో ఈ ప్రకారం ఓల్డ్ టెస్టమెంట్లో ఎన్నో విషయాలు ముందుగానే రాయబడ్డాయి, ప్రవచించబడ్డాయి. అవి మనకు తెలియక అర్థం కాకపోతే న్యూ టెస్టమెంట్లో రాయబడినటువంటి సత్యములను కూడా మనము సరిగ్గా గ్రహించలేం. కనుక ఇది మనకి చాలా అవసరం. 9వ కారణం, న్యూ టెస్టమెంట్ ఆథర్స్ రికగ్నైజ్డ్ దట్ గాడ్ గేవ్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఫర్ క్రిస్టియన్స్. కొత్త నిబంధన గ్రంథకర్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను, పౌలు, పేతురు, యాకోబు ఇట్లాంటి వారందరూ కూడా పాత నిబంధన క్రైస్తవులకి ఇవ్వబడిన గ్రంథం. వారు చదవాలి, పఠించాలి, నేర్చుకోవాలి, నడుచుకోవాలని గ్రహించారు. ఇప్పుడు మనము, ఇది నా మాట, జేసన్ డి రోషి మాట కాదు, మనము ఎవరి మాట వినాలి? మత్తయి మాట, మార్కు మాట, లూకా మాట, యోహాను మాట, పౌలు మాట, పేతురు మాట, యాకోబు మాట, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి XYZ, టామ్, డిక్ అండ్ హ్యారీ లాంటి చెత్త బోధకుల మాట. సో ఈ చెత్త బోధకులు పాత నిబంధనని పారేయమంటున్నారు, చించేయమంటున్నారు, వద్దంటున్నారు. కానీ మనకి పరిశుద్ధ బోధకులు, ఆత్మపూర్ణులు, పరలోకం నుండి దేవుడి యొక్క ఆమోద ముద్ర వేయించుకొని 2000 సంవత్సరాలుగా ప్రపంచమంతటిని ప్రభావితం చేస్తున్నటువంటి బోధకులు, వారు మనకి బోధ చేయాలి, వారి బోధ మనం వినాలి.
సో మీరు 1 పేతురు 1:12 చూస్తే, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను అని రాయబడింది. సో మళ్ళా జేసన్ గారి యొక్క పుస్తకంలో రాయబడినటువంటి వచనం అది. తర్వాత సెకండ్ ఆయన రాసినటువంటి ఇంకో వచనం రోమా 15:4, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. 1 కొరింథీ 10:11 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. సో వారికి ఇశ్రాయేలీలకు ఏమేమి జరిగిందో అదంతా కూడా దృష్టాంతములుగా మన ముందు దేవుడు పెట్టి యుగాంతమందున్న మనకి బుద్ధి నేర్పించడానికి, అంటే వారు చేసిన పొరపాటు మనం చేయకుండా పరిశుద్ధంగా ఉండడానికి సహాయము చేయడానికి రాయించాడు. అపోస్తలుల కార్యములు 20:20-21 మరియు ప్రయోజనకరమైనదేదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెననియు యూదులకును గ్రీసు దేశస్థులకును ఏలాగు సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. సో ఎంతో చక్కగా దేవుడి వాక్యంలో రాయబడింది. ఇక చివరి కారణం, 10వ కారణం జేసన్ డిరోషి ఇచ్చేది, పాల్ డిమాండ్స్ దట్ చర్చ్ లీడర్స్ ప్రీచ్ ది ఓల్డ్ టెస్టమెంట్. పౌలు సంఘ కాపర్లు, పెద్దలు పాత నిబంధనను సంఘానికి బోధించాలని మరి ఆయన డిమాండ్ చేస్తున్నాడు, లేకపోతే ఆయన ఆదేశిస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 20:25 ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని అని రాస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత పౌలును రక్షించి సేవకు పంపినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం. అపోస్తలుల కార్యములు 28:23 చూస్తే, అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అదే అధ్యాయంలో 30-31 పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన యొద్ద ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. యూదా పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది. 3వ వచనంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. సో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ మనం ఎట్లా గ్రహించాలంటే దేవుడి యొక్క సంకల్పం అంతటి ఫ్రేమ్వర్క్లో దేవుని సంకల్పం అంతా మనము ముందు పెట్టుకుని దాంట్లో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధను చూసినప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది. సో దేవుని యొక్క వాక్యంలో నేర్పబడిన సత్యం అది. పాత నిబంధన మనకి తెలిస్తే క్రొత్త నిబంధన క్రైస్తవులముగా విశ్వాస భ్రష్టులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, విశ్వాస భ్రష్టత్వానికి సంబంధించినటువంటి సమస్త విషయములను మనం తెలుసుకుంటాం, వాటిని తిప్పికొడతాం. మనము క్రీస్తునందు సురక్షితంగా ఉంటాం, ఇతరులను కూడా సురక్షితంగా ఉంచుతాం. అందుకని మనము క్రొత్త నిబంధన క్రైస్తవులం అయినప్పటికీ పాత నిబంధనను స్టడీ చేయడం, పఠించడం, దాన్ని డిస్కస్ చేయడం, చర్చించడం, దాన్ని డీప్గా మనము మెడిటేట్ చేయడం, ధ్యానించడం, ఆచరించడం అండ్ దేవుణ్ణి మహిమపరచడం, మనము క్షేమాభివృద్ధిలోనికి రావడం అవసరం. సో ముగింపులో అది డాక్టర్ జేసన్ డిరోషి రాసినటువంటి డిలైటింగ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ త్రూ క్రైస్ట్ అండ్ ఫర్ క్రైస్ట్. పాత నిబంధన యందు యేసుక్రీస్తు ద్వారా అండ్ యేసుక్రీస్తు కొరకు ఆనందించుట అనేటువంటి ఇంగ్లీష్ బుక్లో మరి నేను మీకు చూపించినటువంటి ఆ బుక్లో ఉన్నటువంటి సారము చాలా గొప్ప విషయాలు దాంట్లో రాయబడ్డాయి. మీరు చదువుకుంటే ఎంతో మేలు పొందుతారు. కానీ ఇంగ్లీష్ చదవలేని, ఇంగ్లీష్ రానటువంటి నా ప్రియ తెలుగు క్రైస్తవులకు ఉపయోగకరంగా ఉండాలని జస్ట్ నేను దాని యొక్క బ్రీఫ్ సమ్మరీ, సారాంశాన్ని మీ ముందు పెట్టాను. అమెరికా దేశంలో ఉన్నటువంటి వేల మేజర్ కార్పొరేషన్స్, పెద్ద పెద్ద సంస్థలు అండ్ 1200 యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాల హెడ్స్ని అంటే నాయకులను, పెద్దలను ఒక ప్రశ్న అడిగారు. మీ జీవితాన్ని బహుగా ప్రభావితం చేసినటువంటి పుస్తకం ఏమిటి అని. వారు చెప్పారు తడుముకోకుండా బైబిల్, ద హోలీ బైబిల్ అని, పరిశుద్ధ గ్రంథం.
అది మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చింది. సో పరిశుద్ధ గ్రంథం అని వారు అన్నప్పుడు, ద హోలీ బైబిల్ అన్నప్పుడు మీరు చూసిన ఆ మాట విన్నా దాంట్లో 2 నిబంధనలు ఉంటాయి. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, పాత నిబంధన, క్రొత్త నిబంధన. మనకి బైబిల్ సొసైటీ వారు తయారు చేసి ఇచ్చినప్పుడు మొదట పాత నిబంధన, తర్వాత క్రొత్త నిబంధన. సో అది దేవుడి యొక్క క్రమం, అది మనకు సక్రమం, అది మనకు క్షేమం. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు మీరు వాక్యాన్ని పరిపూర్ణముగా పాత కొత్త నిబంధనని దేవుడి ఆత్మ ద్వారా నడిపింపబడి చదవండి, తెలుసుకోండి, లోబడండి, దేవుడిని మహిమపరచండి అండ్ దేవుడి యొక్క గొప్ప మేళ్లను పొందండి, రక్షించబడండి, రూపాంతరము చెందండి, రాకడ కొరకు సిద్ధపడండి. మీరు, మీ కుటుంబం, మీ సంఘం అట్లా వర్ధిల్లునుగాక. ఆమేన్. మర్చిపోవద్దు, వాక్యానుసారముగా ఆలోచించండి, వాక్యానుసారముగా కోరుకోండి, వాక్యానుసారముగా మాట్లాడండి, వాక్యానుసారముగా ప్రవర్తించండి, వాక్యానుసారముగా జీవించండి. వాక్యానుసారముగా అంటే పాత క్రొత్త నిబంధనలు, దేవుడి యొక్క ఆవేశం వలన కలిగిన ప్రతిలేఖనం 2 గ్రంథాల్లో మనకి ఇవ్వబడిన దాని ద్వారా. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు సూన్. ఆమేన్.